మనకు గుర్తున్నాయా లేదా మనకైతే తెలియదు. కానీ అబ్రాము తన జీవితంలో ఒక వాగ్దానాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నాడు. దేవుడే, మహిమగల దేవుడు వాగ్దానాన్ని చేయడం ప్రారంభిస్తున్నాడు. అయితే వాగ్దానం పొందుకున్న తర్వాత అబ్రాము చేస్తున్న పని ఏంటంటే, అవునా ప్రభువా, థ్యాంక్ యూ ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తావా, నువ్వు నా సంతానాన్ని దీవిస్తావా, థ్యాంక్స్ ప్రభువా అని చెప్పి ఊరుకోలేదు. కానీ ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడో, అబ్రాముకి ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడో, తనకు ప్రత్యక్షమైన దేవునికి వెంటనే ఒక బలిపీఠం కట్టడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఒక బలిపీఠం కట్టడానికి గల కారణం ఏంటంటే, ఆ బలిపీఠం చూసినప్పుడల్లా, ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా దేవునికి గుర్తొస్తుంది, నేను నా కుమారునికి చేసిన వాగ్దానాన్ని నేను మర్చిపోకూడదు. ఎందుకంటే నేను వాగ్దానము చేసిన వాగ్దానాన్ని అబ్రాము మర్చిపోలేదు. ఆ వాగ్దానము ఏదైతే చేశానో అక్కడ బలిపీఠం కట్టి నాకు ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. నాకు ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు, నాకు మొక్కుబడి చేయడం ప్రారంభిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా నేను అబ్రాహాముని దీవించాలి, ఖచ్చితంగా నేను అబ్రాహాముని నేను లేవనెత్తాలి, ఖచ్చితంగా అబ్రాహాము జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని మహిమగల దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి నా ప్రశ్న, మన జీవితాల్లో వాగ్దానాలు తీసుకుంటున్నాం, మనము వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నామా? వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నామా? వాగ్దానము తీసుకుంటే సరిపోదు, కానీ వాగ్దానము దగ్గర నువ్వు ఒక బలిపీఠం కట్టుకుంటే, నీ కుటుంబంలో ఒక బలిపీఠం కట్టుకుంటే మహిమగల దేవుని కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి. చూడండి, కొద్దిగా ముందుకు వస్తే